నా పేరు మంజునాథ్ కేజీ. గౌరీబిద్నూర్, కర్ణాటక నుంచి వచ్చాము. నియర్ ఆంధ్రప్రదేశ్. నేను ఈ ధ్యాన మార్గానికి వచ్చి 2 సంవత్సరాల పైన అయినది. దీనికి ముందు నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే, నేను ఒక టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు అలర్జీ, జలుబు, దగ్గు, పడిచము ఎప్పుడు నాకు కాడిస్తూ ఉండేది. నేను ఎన్నో మందులు వాడాను, హోమియోపతి, ఇంగ్లీష్ మెడిసిన్ అన్నీ వాడాను. నిరంతరం వాడుతూనే ఉండాలి. వాడినప్పుడు తగ్గుతూ ఉండే, మళ్ళా అట్లాగే ఉంటూ ఉండే. కానీ ఈ ధ్యాన మార్గం తెలుసుకున్న తర్వాత నేను పత్రిజీ గారి ప్రతిరూపమైన పిఎంసి ఛానల్ చూసిన తర్వాత ఇన్స్పైర్ అయినాను. దానిలో చెప్పుతూ ఉన్న స్టేట్మెంట్స్, సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అనే స్టేట్మెంట్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ మార్గంలోకి రావాలి, జ్ఞానము కావాలి, నేను ఏమైనా లోక కళ్యాణం కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకున్నాను. అదే విధంగా ఈ ధ్యాన మార్గంలోకి నేను వచ్చాను. ఇప్పుడు నేను బంటుమిల్లి ధ్యాన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఈ స్థలంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇది గొప్ప స్థలం. 108 అష్టాదశ పీఠలలో ఒక పీఠం ఇది. శక్తి చైతన్యము నిండి ఉన్న పీఠం ఇది. ఆచర్స్ అందు సంచరిస్తూ ఉన్న పీఠం ఇది. ధ్యాన మార్గంలోకి రాకుండా ముందు నాలో భయం, బాధ, దుఃఖం, కోపం, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉండేవి. మనశ్శాంతి ఉండటలేదు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు తక్కువైపోయినవి. 90%, 99% వరకు తగ్గించుకుంటూ ఉన్నాను. ఈ మార్గం నాకు చాలా బాగా పట్టినది. ఈ మార్గంలో వచ్చిన 6 నెలలకి నా జలుబు, అలర్జీ తొందర నివారణ అయినది. నాకు ఎంతో ఖుషి అయినది. అంత బాగా ఉండే మార్గంలోకి వచ్చిన నా అదృష్టం అనుకున్నాను. ఎన్నో పూర్వ జన్మల సుకృతం ఉంటే ఈ మార్గానికి మనం రావచ్చు అనుకున్నాను. ఈ మార్గం మనకు అందించిన వారు బ్రహ్మర్షి పితామహ పరమాత్మ పత్రిజీ గారు, మరియు స్వర్ణమాల అమ్మగారు, మరియు ఎందరో ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయము ద్వారా, పిరమిడ్ మాస్టర్స్ సహాయము ద్వారా ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకొని జ్ఞానం పొంది ఈ జ్ఞానాన్ని అందరికీ, దేశమంతా, ప్రపంచమంతా పంచాలని ఉంది. నా మనసు చెప్తా ఉంది, నా ఆత్మ చెప్తా ఉంది, ఈ మార్గంలో ముందువరించు అని. దానివల్లనే నేను ఈ మార్గంలోకి దిగాను. నేను జ్ఞానము నేర్చుకొని నా చుట్టుముట్టు ఉన్న స్కూల్స్ కంతా, నా చుట్టుముట్టు ఉన్న ఊరల్లో, పల్లెల్లో వెళ్ళి నేను ధ్యానం చెప్పుతూ ఉన్నాను. ఎక్కడికి పైన అందరూ మాస్టర్స్, టీచర్స్, స్టూడెంట్స్ వెల్కమ్ చేసుకున్నారు, ఖుషిగా ఆహ్వానిస్తున్నారు. క్లాసులు విన్న తర్వాత సంతోషంగా పంపుతున్నారు. పిల్లలందరూ టాటా, బై బై సార్, వస్తూ ఉండండి సార్ అని పిల్లలు, టీచర్స్ అందరూ చెప్పుతున్నారు. అదే నాకు ఇన్స్పిరేషన్. మా పిరమిడ్ మాస్టర్లు సహా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. వెళ్ళండి, చెప్పండి, దీనికంటే మంచి కార్యం ఏమీ లేదు, ఇదే అత్యంత పుణ్యమైన కార్యం అని చెప్పినారు. దాని వలన నేను ఇదే కార్యక్రమంలో ప్రయాణిస్తున్నాను. దీన్ని ఇంకా మనకి ఆరోగ్యం, మనశ్శాంతి, మనకి ఏది కావాలో అది దొరుకుతుంది. ఇది ఒక అక్షయ పాత్ర. ఇది కామధేను, కల్పతరు అని మనం భావించవచ్చు. మనము కోరింది నెరవేరుతుంది. టైము తీసుకుంటుంది. మనం టైం ఒకటి ఇవ్వాలా. ఖర్చులే, కష్టములే. నో డాక్టర్, నో మెడిసిన్. ఈ మార్గంలో ఉంటే మనం ఏమి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనే ఎగ్జాంపుల్. మొదట నాకే అలర్జీ ఉండేది. అలర్జీ పూర్తిగా నివారణ అయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్కిన్ అలర్జీ ప్రారంభమైనది. నేను అప్పుడు గురు సాంగత్యంలో
ఒక గురువుని బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్ని కలిచాను. సార్ నాకు అలర్జీ తొలగింది, మరొకటి వచ్చింది సార్ ఎట్లా అంటుని. దానికి వాళ్ళు ఏమీ లేదు, దానికి నువ్వు ధ్యాన సమయాన్ని పెంచు, అదే నివారణ అవుతుంది అన్నారు. అదే మాదిరిగా నేను ధ్యాన సమయాన్ని పెంచుకున్నాను. అలర్జీ కూడా 90% తగ్గిపోయినది. మొదట నేను తెల్లారి 1 గంట, రాత్రి 1 గంట ఇట్లా దినముకి ఒక 2 గంటలు ధ్యానం చేసి ఉండేవాడిని. నంతరము ఆ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్ గైడెన్స్ వల్ల నేను ధ్యాన సమయం చేసే సమయాన్ని పెంచుకున్నాను. దాని వలన నాకు ఈ స్కిన్ అలర్జీని కూడా తక్కువైపోయినది, 90% తొలగిపోయినది. దానివల్ల ప్రతి ఒక్కరూ ఈ మార్గములోకి రావాలని కోరుకుంటున్నాను. మీరు నేను చెప్పేదంతా ఒత్తూరికి నమ్మకండి, మీరు ప్రయోగం చూసుకోండి. నేను 5-6 ఈలను చెప్తాను. నేను చెప్పేదంతా నువ్వే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, ప్రయోగం చేయండి, దాన్ని ఇంకా ఎక్స్పీరియన్స్ పొందండి. దాన్ని ఇంకా మీకు ఎన్లైటన్మెంట్ అయితే నమ్మండి. దాన్ని ఇంకా మీరు ఎవల్యూషన్ వికాసము పొందుతారు, ఉన్నత స్థితికి ఎదుగుతారు. మరియు మీకు ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. మరలా నేను ఇంత మాట్లాడే శక్తి నాకు ఉండలేదు మొదలు, ఇప్పుడు ఎక్స్ప్రెసింగ్ కెపాసిటీ పెరిగినది. ఇది అందరిలోనూ వస్తుంది. ఎప్పుడు ఈ మార్గంలోకి వస్తామో మనలో ఉన్న భయం, బాధ, దుఃఖం, కోపం, అసూయ, ద్వేషం అన్నీ తొలగిపోతావి. ధైర్యం వస్తుంది. సమాజంలో 10 మందిలో సభలో ధైర్యంగా మాట్లాడగల శక్తి వస్తుంది అని చెప్పుతున్నాను. ఇది నా అనుభవం. నేను 2 కాయలను 2 రుగ్మతలను పోగొట్టుకున్నాను. అదే విధంగా ఎవరికి ఏమి కష్టమున్నా, దుఃఖమున్నా, బాధ ఉన్నా ఈ మార్గంలోకి రాండి. ఖర్చు లేదు, కష్టము లేదు. కూర్చొని మనము ధ్యానము చేసుకునేది. మన పత్రిగారు చెప్పినట్టుగా ఒక చైర్ పైన కానీ, నేలపైన కానీ, సుఖ స్థిర ఆసనములో 2 కాళ్ళు క్రాస్ చేసుకొని, 2 చేతులు జోడించుకొని, ఏళ్ళు జోడించుకొని, 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే చాలు. అదే మహా మంత్రం, మహా ప్రయోగం. దీని వలన మనకి ఎన్నో లాభాలు. కొంత ధ్యానం ఎంతో లాభం అని చెప్పినారు. మీరు ఎక్కువ లాభం కావాలంటే ఎక్కువ ధ్యానం చేయాలా. ఎవరి వయసు ఎంత ఉందో అంత నిమిషాలు ధ్యానం చేస్తే ఒక ప్రగతి మనలో కనిపిస్తుంది. ఎక్కువ ప్రయోజనం కావాలా, ఎక్కువ లాభం కావాలా, నేను అందరిలాగా మాస్టర్ కావాలా అంటే ఎక్కువ ధ్యానం చేయండి. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే, ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేస్తే ఆస్ట్రల్ మాస్టర్స్ని, ఇంకా ఆ పరమాత్మని, ఇంకా ఆ ఆది పరాశక్తిని, ఇంకా జగన్మాతని, ఇంకా మనకి నిరంతరం జ్ఞానం అందుతూ ఉంటుంది. నాకు ఈ మధ్యనే ఒక మెసేజ్ అందినది. ఆ దేవతని ఇంకా ఏమని, ఆత్మస్థితి, ధ్యాన స్థితి, సమాధి స్థితిని ఇంకా అంతులేని ఆనందం దొరుకుతుంది. ఇంకేమి కావాలా? మన ప్రాపంచికములో ఎక్కడైనా దొరుకుతాదా? ఎక్కడా దొరకదు. అదేమున్నా తాత్కాలికమైన ఆనందం, సుఖం, సంతోషం. ఈ మార్గంలోకి వస్తే మీకు శాశ్వతమైన ఆనందం ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చెప్పిన 6 ఈలను జ్ఞాపకం పెట్టుకొని మీరు ప్రయోగం చేసుకోండి. మీకు సమాధానం దొరికితే చెయ్యండి, సంతోషం దొరికితే చెయ్యండి, సుఖం, ఆనందం దొరికితే చేయండి. మీరు దీన్ని 41 రోజు చేసి చూడండి. ఫలితం వస్తే ముందువరించండి, లేదా ఈడ్చిపెట్టేయండి. ఎవరికి ఏమి లాసు లేదు, ఏమి కష్టము లేదు, నష్టము లేదు. ఇది ఒక ప్రయోగం అని చేయండి. మీ శరీరం పైన మీరే ప్రయోగం చేసుకోండి. మీ పరిసరాలు మారుతాయి, మీ సంబంధాలు బాగా కుదురుతాయి, ప్రతి ఒక్కరితో సంబంధం బాగా కుదురుతుంది. మరియు లోక కళ్యాణ కార్యక్రమంలోకి మనము ప్రవేశపెట్టినామంటే, మనం ఒక హెజ్జ పెట్టినామంటే 10 హెజ్జలో భగవంతుడు, పరమాత్ముడు, పరబ్రహ్ముడు మనని 10 వెజ్జులు ఎప్పిస్తాడు. మనం 10 వెజ్జులు పెట్టితే ఆ పరమాత్ముడు, ఆ పరబ్రహ్మ స్వామి, ఆ జగన్మాత, ఆ విశ్వమాత 100 వెజ్జులు ఎప్పిస్తుంది. దీంట్లో అనుమానమే లేదు. నేను ఎట్లా అనుకొని
స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పేది ప్రయత్నం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. చేసినంతలా నాకు ఇంకా ఎనర్జీ వస్తూనే ఉంది. ఎంతైనా చెప్పు అనిపిస్తుంది. దాని వలన నేను నిరంతరం దానిలోనే ఉండాలా, అందరికీ దానం పంచాలా అనే నా ఉద్దేశం. మీరు సహా ఈ ఉద్దేశంతో ముందుకు సాగాలి. శాకాహార జగత్తు కావాలి, ధ్యాన జగత్తు కావాలి, జీవరాశుల పండుగ కావాలి. జీవరాశులు అన్నునువే, అన్నిటిలోను దేవుడు ఉన్నాడు, అన్నిటిలోనూ ఆత్మ ఉన్నది. ఆత్మే పరమాత్మ, ఆత్మే పరమాత్మ. జీవుడే దేవుడు, జీవుడే దేవుడు. ప్రతి ఒక్కరిలోనూ జీవుడు పరమాత్ముడు ఉన్నాడు. అంటే మనం అందరము ఈ భూమి పైన పుట్టిన వాళ్ళందరము అందరము స్నేహితులము. దీన్ని మర్చిపోకండి. అందరితోనూ ప్రేమగా ఉండండి. మీరు ఎంత ప్రేమ పంచితే అంత ప్రేమ మీలో ఉద్భవిస్తుంది. మీరు ఎంత సేవ చేస్తే అంత సేవ భగవంతుడు చేస్తాడు. మనం ఎంత సేవ చేస్తామో అంత కష్టాలు తీరుస్తాడు. చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పారు. మీరు ఎంత చేసుకుంటే అంతను ఆ మహాదేవుని అనుగ్రహం నిరంతరము ఉంటుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన బంటుమిల్లి ధ్యాన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ వారికి, ఇక్కడ కార్యం నిర్వహిస్తూ ఉన్న వెంకటస్వామి గారికి, రేవతి మేడం గారికి, అంతా మెడిటేషన్ ఛానల్ వారికి, అంత స్వయం సేవకులకు నా హృదయపూర్వక ఆత్మపూర్వక ధన్యవాదములు చెప్పుతున్నాను. జై హింద్, జై కర్ణాటక మాత.